మీకు అందరికీ తెలిసిందే, నాకంటే ఇంకా బాగా తెలిసిన విషయాలే చెప్తున్నా. అప్పుడు స్టేట్లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది మార్చిలో. అప్పుడు వచ్చేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ పోస్ట్ కావాలని నా కాడికి ఇద్దరు వచ్చినాం. మాచనూరు చంద్ర ఒకడు, బిఎన్సి ఒకడు, ఇద్దరు వచ్చినారు. వచ్చిన తర్వాత ఇద్దరికి ఇంకొక ఆయన వచ్చాడు, శివనారాయణుడి. ఆయనకు వద్దులే, ఒకరికి ఇది ఫస్ట్ టర్మ్ ఒకరు, సెకండ్ టర్మ్ ఒకరు, తర్వాత ఒకరికి మార్కెట్ కమిటీ చైర్మన్ అని చెప్పి ఆ రోజు సర్దుబాటు చేసినాం. చేసినప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి అప్పుడు ప్రెస్ మీట్ ఇచ్చిన ఇంత మీరు కూడా సాక్ష్యమైంది మీకు అవద్దంతా. ఇప్పుడు మార్చి 5, 2021 సర్దుబాటు అదే ప్రకారం స్టేట్మెంట్ ఇచ్చినాం, అదే ప్రకారం చేసినాం కూడా. అప్పుడు చైర్మన్గా ఇది వచ్చాం. మరి దురదృష్టవశాత్తు సెకండ్ టర్మ్ బిఎన్సీను కౌన్సిలర్గా గెలవలేకపోయినాడు. అతను దురదృష్టవంతుడు, అప్పుడు కాలేకపోయాడు. సర్లే అని చెప్పేసి ఇంకా మరి నెక్స్ట్ ఎవరు లేరు కదా అని చంద్రాన్ని కంటిన్యూ అవుతూ వస్తాను. మరి ఆ రోజు కూడా ఎన్నికలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలు వచ్చినాయి, టీడీపీకి 12 స్థానాలు వచ్చినాయి, జనసేనకు 1 వచ్చింది. అప్పుడున్న పరిస్థితిలో ఎమ్మెల్యేగా నాకు 1 ఓటు, ఎంపీగా అవినాష్కి 1 ఓటు ఉండేది. సో అప్పుడు 11 ప్లస్ ఎమ్మెల్యే ఎంపీ 13 అయినాయి. వాళ్ళకు వచ్చేసి 12 తెలుగుదేశం, 1 జనసేన. జనసేన వాళ్ళు బాయ్కాట్ చేసినారు. అప్పుడు అలయన్స్ లేదు టీడీపీతో, వాళ్ళు రాలేదు. ప్లస్ తెలుగుదేశం వాళ్ళు కూడా ఒకరు యాబ్సెంట్ అయినారు. అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఎంతో కృషి చేసినాం, సక్సెస్ అయినాం. ఎవరి కోసం? పార్టీ కోసం. మైదుగురులో పార్టీ మున్సిపాలిటీ చైర్మన్ ఈయనే కావాలా అనే ఉద్దేశం మీద మరి ఎంతో కష్టపడి గెలిపించుకున్నాం. అది ఆ విషయం అందరికీ తెలిసిందే. మరి దాని తర్వాత గవర్నమెంట్ 4 సంవత్సరాలు ఉన్నది. 24 మార్చి, ఏప్రిల్ వరకు కూడా ఎన్నికలు వచ్చినాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. మరి అంతవరకు బాగానే జరిగింది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మరి మన చైర్మన్ గారు కానీ మళ్ళీ ఎక్కడే కానీ పార్టీ యాక్టివిటీస్లో ఎక్కడ కానీ రావడం లేదు. మేము ఎన్నోసార్లు చెప్పాం. ఏది ఇక్కడ మన విద్యుత్ ఛార్జీల మీద ర్యాలీ చేసాం, ఫీజు పోర్ చేశాం, రైతుల కార్యక్రమం ఐదుగురులో కడపలో చేశాం, ఎన్నో కార్యక్రమాలు పిలిచినాం. ఈ సంవత్సరం రోజుల్లో ఏ ఒక్క కార్యక్రమాన్ని కానీ ఈ ఆఫీసు కానీ నా కాడికి కానీ ఎవరి కాడికి రావడం లేదు. సరే అయిన ఇబ్బందులు ఉంటే మనకెందుకు పెద్ద పెద్ద పట్టించుకోవాలి అసలు. మరి అదే రకంగా నా దగ్గరికి మా కౌన్సిల్ పాపం 2-3 సార్లు వస్తాడు. ఈ యొక్క 2 మాసాల నుంచి ఒక చిన్న సమస్య వచ్చింది. ఈ యొక్క ఆయన చైర్మన్ గారేమో మా వాళ్ళని కొంతమందిని అడిగారంట, తెలుగుదేశం పోదామా జనసేనకు పోదామా అని చెప్పేసి అడిగినట్టు. వాళ్ళు నా కాడికి వచ్చి ఇట్లా అంటాడంటే, మనం అయ్యా పార్టీకి లాయల్గా ఉన్నాం, పార్టీ వరకు మారాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళా ఇంకొకటి వచ్చింది, ఏదో అవిశ్వాస తీర్మానం పెట్టాలని రూములు ఏదో వచ్చినాయి. వచ్చినప్పుడు కూడా అప్పుడు కనపశ్రేవుడు, అవినాష్ కానీ ఇంకొకరు కానీ నా కాడికి అవినాష్ రెడ్డి గారి కాడికి వెళ్ళాడు. మన వాళ్ళ కౌన్సిలర్ కూడా పిలుచుకున్నాడు. ఆయన అవినాష్ ఒకటే చెప్పారు, మీరంతా పార్టీకి లాయాలుగా ఉండండి, పార్టీకి ఏ పరిస్థితులు విడద్దు, పార్టీకి అనుకూలంగా ఉండండి. ఎవరు తెలుగుదేశంలో అవిశ్వాస తీర్మానం పెట్టా కానీ మీరు మాత్రం పార్టీకి మద్దతుగా ఉండండి అని చెప్పినారు. మళ్ళీ రెండో సమస్య నన్ను కూడా పిలిచి నేను అదే మాట చెప్పిన, మనమంతా పార్టీకి లాయల్గా ఉండాలి.
మరి అప్పుడు వచ్చేసి జరిగింది. ఇంకా రీసెంట్గా ఈ మధ్య కాలంలో మా వాళ్ళంతా వచ్చి నన్ను అడిగారు, మా పార్టీ కౌన్సిలర్లంతా, ఇట్లా చైర్మన్ గారు ఏదో పార్టీ మారే ఉద్దేశం ఉన్నట్టుంది, మా పరిస్థితి ఏమిటి, మమ్మల్ని ఇదేనే ఏమన్నా ఏం జరిగింది చెప్పుకున్నాను చేసినారు. చేస్తే మనం మాత్రం పార్టీకి లాయల్గా ఉండాలా, ఏ పరిస్థితిలో పార్టీని వీడిపోయే ప్రసక్తి ఉండకూడదని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పిన. లేదు లేదు, నువ్వు ఎడుదిరిగి మమ్మల్ని అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళాలా అని చెప్పి 3 రోజులు వచ్చిన దగ్గరికి చేస్తాను అంటే ఇక్కడ సరే పోదాం పడైతే నేను ఫోన్ చేస్తే కన్నా ఆయన బెంగళూరు ఉన్నాడు. ఆ రోజు ముందు రోజే వచ్చాడు అక్కడికి, విజయవాడకు వస్తే కన్నా ఫోన్ చేసి ఆయన రాని అని చెప్తే కన్నా అందరం నిన్న ఉదయం తెల్లారుజామున 5 గంటలకు బయలుదేరి వెళ్ళాం. ఆయన కలిశాం. ఆయన కూడా అందరికీ ఒక భరోసా ఇచ్చారు, ఖచ్చితంగా కార్యకర్తలు అన్ని రకాలుగా ఆదుకుంటారు, ప్రభుత్వం అన్ని విధాలా ఫెయిలైంది, ఖచ్చితంగా రాబోయే రోజులు మనయే ఉంటాయి. ఆ రోజు అందరినీ గుర్తుపెట్టుకున్నాను. పార్టీకి ఎవరైతే లాయల్గా ఉండి పార్టీకి ఎన్ని రకాలు సహకరించారో, పార్టీకి ఎన్ని ఇబ్బందులు జరుగుతాయి, మన కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు జరిగినా గుర్తుపెట్టుకోండి. అవన్నీ కూడా మళ్ళీ నేను చేసి వాళ్ళందరినీ కూడా ఏదో ఒక విధంగా ఆదుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అందరూ బాగా సాటిస్ఫై అయినారు. మళ్ళీ అయిన తర్వాత అందరం కలిసి మళ్ళీ ఎదిగి వచ్చేసినారు. మరి మేమేమి తప్పు చేయలే, పార్టీకి వీడలే. మేమేమి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయినాం కానీ వేరే పార్టీ వాళ్ళ దగ్గరికి మేము ఎప్పుడు పోలే. అసలు అది ఒక నేరమని మేము అనుకోవడంలే. మరి దాని కొరకే అని చెప్పేసి ఈరోజు నిన్న రాజీనామా ఇచ్చారని చెప్పేసి నాకు వీడియోలో నేను ఉండగానే విజయవాడ ఉండగానే నాకు వాట్సాప్కి ఇప్పుడేముంది నిమిషాల మీద వస్తాడే కదన్నీ వచ్చినాయి. ఆయన స్టేట్మెంట్లో ఒకటి ఇది వచ్చింది, నేను 3 నెలల నుంచి రఘురామిరెడ్డి గారు మమ్మల్ని పిలిచపోలేదు అని ఇచ్చినాడు. 3 నెలలు కదా, సంవత్సరం అయింది. నువ్వు నా మొహం చూసావా, నువ్వు నీ మొహం నేను చూసానా? 1 సంవత్సరం అయింది అధ్యక్షుడు అయిపోయినప్పటి నుంచి. పోనీ నన్ను వచ్చి అడిగినా పిలిచి వస్తావని చెప్పేసి, మరి అంత పచ్చి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఓకే, కార్యకర్తలు ఎంతోమంది పోతాను కలుస్తూ ఉన్నారు జగన్ను. పులేంద్ర వచ్చిన వాళ్ళతో అడిగిపోతాను. ఇటు రవిడి ఎల్లంపలే ఇడో 20 సార్లు పోయి వచ్చినాడు. నువ్వు ఒక చైర్మన్గా జగన్మోహన్ నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా కలవాలనుకుంటే ఎప్పుడైనా విజయవాడ వెళ్తే నీకు ఆ ప్రోటోకాల్ ఉంది. ఒక చైర్మన్గా నేను రెస్పెక్ట్ ఇస్తాను, కలుస్తాను. పులేంద్ర గిట్ట వస్తే నెలకోసారి వస్తానే ఉన్నాడు. ఆడైనా కలిసి ఉండవచ్చు, చెప్పవచ్చు. మరి నిజంగా పోనీ అది కూడా ఇప్పుడు ఈ యొక్క 2 మాసాలు అవుతుంది. ఏది అవిశ్వాస తీర్మానప్పుడు వచ్చి మాత్రమే జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ గారిని గుర్తొస్తున్నాడు. అంతకుముందు 10 నెలల్లో ఏ ముద్దైనా నువ్వు అవినాష్ రెడ్డి గారికి పోయినావా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని ఏమన్నా అనుకున్నావా, అడిగావా ఎవరినన్నా? తర్వాత అన్నిటికి మించి నిన్న స్టేట్మెంట్ చూసినా, నా కౌన్సిలర్లు అంటాడు, నా కౌన్సిలర్లు అంటారు. అంటే ఇది పార్టీ కౌన్సిలర్లు. అసలు పార్టీ బీఫార్మ్ ఇచ్చింది, గెలిపించింది. పార్టీకి విధేయులుగా ఉంటారు కానీ నీకు విధేయులు కాదు వాళ్ళు. నా అంటే ఈ బుద్ధుడు మేము చెప్పేది ఒకటే, నేను పార్టీ పడచ్చు, ఆయన పార్టీ పడచ్చు, ఏదైనా కానీ మీరంతా పార్టీకి లాయల్గా ఉన్నాయి. ఒక పార్టీ బీఫార్మ్ మీద టికెట్ ఇచ్చి గెలిపించిన తర్వాత ఆ పదవీ కాలం ఉన్న రోజులు పార్టీకి లాయల్గా ఉండాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మరి దాన్ని డీవియేట్ అయ్యి పార్టీ మారినట్టే కన్నా ఇంకా అది మైదుగురు మున్సిపాలిటీ ప్రజలే అర్థం చేసుకోవాలి. ఎందుకనో పార్టీ మారాల్సిన పని వస్తుంది. పోనీ ఎందుకనో రాజీనామా చేసింది నెంబర్ 1, ఇంత పార్టీ తర్వాత సంగతి. ఎవరు తప్పు చేసినారని పార్టీకి రాజీనామా ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలవడము, మా కౌన్సిల్ అందరం కలిసిపోవడం అది నేరమా? జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం నేరమా? అదొక్కటి ప్రజలకు తెలియజెప్పాలని చెప్పేసి నేను ఈరోజు ఇది చెప్పడం.
మైదుకూరు నియోజకవర్గ ప్రజలకు, ఎందుకంటే ఓటు వేసి అబద్ధం మమ్మల్ని గెలిపించిన వాళ్ళు, వాళ్ళకు తెలియజెప్పాలనే ఉద్దేశం మీదనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తప్పక నాకు ఎవరి విధంలో ఏదైనా చెప్పాలనేది నాకు ఆ విషయం లేదు. అవన్నీ ప్రజలకు బాగా తెలుసు. మాజీ ఎమ్మెల్యే కానీ పార్టీ కానీ ₹1 కూడా నాకు పార్టీ ఫండ్ ఇవ్వలేదు. మొత్తం ఆ రోజు జరిపిన ఎలక్షన్లలో కౌన్సిలర్లకు ఖర్చులు కానీ అన్నీ నేనే భరించిన అని చెప్తున్నాడు. ఇప్పుడు ఒకటి ఆయన ఇది ఒక్కటే ఎలక్షన్ కదా పెట్టుకుంది. నేను ఎన్ని ఎలక్షన్ చేసిన, 9 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన, 2 సార్లు సమితి పోటీ చేసిన, గెలుస్తాడాం ఓడతాడాం. నేను ఎవరితో చెప్పుకోవాలా? పార్టీ అన్నిటికి నువ్వు 10 కోట్లు పెట్టు, 10 కోట్లు పెట్టు, పార్టీ బీ ఫార్ములా ఎక్కడ గెలుస్తావా? పార్టీ బీ ఫార్ములా ఎక్కడ పెడితే గెలుస్తావా? చెప్పను. ఇండిపెండెంట్ గెలిచే ధైర్యం ఉందా? అంతకంటే ఇంకేం కావాలి? పార్టీ అండ అధికారంలో ఉండేది. ఆ రోజు నీకు ఒకవేళ వాళ్ళంతా ఇదే దిగినా నువ్వు ఏ పరిస్థితిలో చైర్మన్ అయినా నువ్వు అర్థం చేసుకో. పార్టీ లేకపోతే, ప్రభుత్వం లేకపోతే నువ్వు అయిందువా? ప్రభుత్వం లేకపోతే నువ్వు అయిందువా? మున్సిపల్ చైర్మన్గా గెలిచిన తర్వాత అప్పటి ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు ఏ రోజు కూడా నాకు ఆర్థికంగా కానీ ఎటువంటి సహాయం చేయలేదు. అందువలనే ఆయన వైఖరి నచ్చగా పార్టీకి రాజీనామా చేసిన అని చెప్పి. ఇది వ్యాపారం కాదు, రాజకీయ వ్యాపారం కాదు. వ్యాపారం అయితే లావాదేవీలు ఇవన్నీ ఉంటాయి. మనం వచ్చింది ప్రజలకు సేవ చేయాలని, మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని, నీకు నాకు లావాదేవీలు పంచుకునే దానికి వాటాల్లో వచ్చి షేర్ చేసుకోవడం కానీ కాదు ముఖ్య ఉద్దేశం రాజకీయం అంటే. నిన్న వైఎస్ఆర్ కౌన్సిలర్లు అందరినీ జగన్మోహన్ రెడ్డి దగ్గర పిలుచుకోబోయేటప్పుడు నన్ను కూడా పిలిచొచ్చు కదా, నాకు ఫోన్ చేయొచ్చు కదా. అలా అన్నాడో లేదో అడగాలి, అడగండి, మా కౌన్సిలర్ అడగండి. ఇప్పుడు పార్టీ అనే తర్వాత ఒక క్యాడర్ ఉంటారు, మున్సిపాలిటీకి సంబంధించి అధ్యక్షులు ఉంటారు, పట్టణ అధ్యక్షులు ఉంటారు, లేకపోతే ఎంపీలు ఉంటారు. ఒక కోఆప్షన్ మెంబర్ వచ్చేసి ఒక చైర్మన్ అధ్యక్షులు ఫోన్ చేసి ఇట్లా పోతున్నామని చెప్తే అది ఎంతవరకు పార్టీకి సంబంధించి అంటే మనకు పార్టీలో క్యాడర్ లేదా? అంటే చైర్మన్ని ఇన్వైట్ చేసే క్యాడర్ ప్రోటోకాల్ అనేది మీరే అనేది. చైర్మన్ అనేది ఒక ప్రోటోకాల్, కావాలంటే జగన్ కలిసి వచ్చేది. మీరు వెళ్ళేటప్పుడు మీ కౌన్సిల్ వచ్చేసి చైర్మన్ నేను ఎవరిని అడగండి, నేను చెప్పేదాను నా కాడికి వచ్చి అడిగిన వాళ్ళు పిలుచుకోపోయినా, ఎవరు వచ్చి అడిగినా పిలుచుకోపోయినా. నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే మీరైతే నాకు సంబంధం లేదు. నా దగ్గరికి వచ్చి ఇట్లా ఈ రంగా జరుగుతుంది మైదుకూరు మున్సిపాలిటీలో, మమ్మల్ని తీసుకెళ్ళండి అని అంటే వచ్చేవాళ్ళు రాండి అన్నాను. వచ్చిన వాళ్ళందరినీ పిలుచుకోపోయినా, అడిగిన వాళ్ళని మాత్రమే. చైర్మన్ పార్టీ మాట్లాడినప్పుడు సంప్రదింపులు చేసే నాకు తెలుసు, కళ్ళు కూడా నేను అనుకోలే, మా వాళ్ళు చెప్పింది. మా వాళ్ళు అడుగుతున్నారు, ఇట్లా మారుతాం రమ్మంటున్నాడు, ఏమి మాకు ఇష్టం లేదు, మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కలవాలా, కలిసి మేము లాయల్గా ఉంటామని చెప్పాలా ఆయనకు అని చెప్పేసి ఉద్దేశం మీద వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. అందుకని నేను పిలుచుకుపోయినా, పార్టీ కోసం పిలుచుకుపోయినా. నేను కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని మళ్ళా చూడయా, వ్యాపారం కాదయా ఇది అంటే నువ్వు మళ్ళీ రెడ్డి గురించి మొదలు ఎత్తుకుంటే ఎట్లా? ఇది వ్యాపారం కాదు, చేసేది రాజకీయం. ఓకే.